మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా నేషన్ ఫస్ట్ నినాదంతో దేశాన్ని కాపాడుకోవాల్సి ఉందని, ఏ సమస్య వచ్చినా దేశంలో ఉండే అందరూ సంఘటితంగా ఉండాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ ఫెయిత్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, వివిధ మతాల పెద్దలు, అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతిని ఉగ్రవాదం పట్టి పీడిస్తోందని, తీవ్రవాదం, ఉగ్రవాదం దేశంలో అనిశ్చిత పరిస్థితులకు, ఆర్థిక ఇబ్బందులకు కారణం అవుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాంలో ఉగ్రవాదులు మరణకాండ సృష్టించడంతో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇది పర్యాటకులపై మాత్రమే జరిగిన దాడి కాదని, దేశ శాంతి సుస్థిరతను దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మన రాష్ట్రానికి చెందిన 2 పర్యాటకులు చనిపోయారన్నారు. పహల్గాం కాల్పుల తరువాత సరిహద్దుల్లో కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఈ సమయంలో మన త్రివిధ దళాలు వీరోచితంగా పోరాడాయని, ఈ పోరాటంలో కొందరు సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. యుద్ధంలో మన రాష్ట్రానికి చెందిన వీర సైనికుడు మురళీ నాయక్ అమరుడు కావడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. భారత్ స్వయంగా ఏ దేశాన్ని దెబ్బతీసే ఆలోచన చేయదని, అయితే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే ఎవరైనా మన మీదకు వస్తే మాత్రం గట్టిగా సమాధానమిస్తామని సీఎం తెలియజేశారు. మనందరం కూడా నేషన్ ఫస్ట్, దేశం మొట్టమొదటిసారిగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మేమందరం సంఘటితంగా ఉంటామని చెప్పడమే కాకుండా అందరం కూడా ముందుకు నడవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రపంచ శాంతిని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం, తీవ్రవాదం కానీ ఉగ్రవాదం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే ఆ దేశం యొక్క అనిశ్చిత పరిస్థితికి, ఆర్థిక ఇబ్బందులకి, అన్ని సమస్యలకి దోహదం చేసే పరిస్థితి వస్తుంది. అలాంటిదే పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన మారణకాండ కేవలం పర్యాటకులపై చేసింది కాదు. ఇది ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏ విధంగా చేసినా భారతదేశాన్ని యొక్క శాంతి సుస్థిరతలపైనే దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సమయంలో మనం అందరం కూడా మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ముక్త కంఠంతో దేశం అంతా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ రోజే మనందరం ఖండించాం. మనందరం ఇప్పుడు మాట్లాడిన విషయాలు మనం ఆలోచిస్తే అందరిలో ఒకే భావన, నేషన్ ఫస్ట్, వీఆర్ ఇండియన్స్ అనే భావంతో మనం ముందుకు పోయాం. అమాయక ప్రాణాలు కోల్పోయారు. నేను కూడా పోయి చూశాను. వాళ్ళ బాధ ఒక విధంగా చేయాలంటే ఎవరు తీర్చేది కాదు. అయితే మీరు ఇంకొక పక్క చూస్తే అది జరిగిన తర్వాత మన రాష్ట్రంలో కూడా 2 చనిపోయారు. అలాంటి జరిగిన తర్వాత భారతదేశం కూడా ఉగ్రవాదం పైన ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఆ పోరాటంలో ముందుకు పోవడం, దాన్ని ఉగ్రవాదం మీద పోరాడిన విషయం కూడా మనం చూస్తున్నాం.